హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియోలో నేను ఒక మంచి మహనీయుడి గురించి చూపిస్తున్నాను. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను దీనికి ఆపోజిట్లో, కళ్యాణ్కి ఆపోజిట్లో ఏముందో 99% అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు తొందరగా, అంటే తెలియని వాళ్ళకైతే కానీ తెలియదండి. సో ఆ మహనీయుడు ఎవరు ఏంటి అన్నదే నేను ఒకసారి మీకు చూపించేస్తున్నాను అనమాట. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి, విజయవాడలో ఉందన్నమాట ఈ స్టాచ్యూ. చూస్తున్నారా? ఇది అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం అంట. పర్లే బాగుంది, అందులో చాలా బాగుంది. కానీ ప్రస్తుతానికి మన విజయవాడలో కట్టారనమాట. బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నమాట, పేదల పాలిట పెన్నిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ దగ్గర ఉన్నాను ప్రస్తుతం అయితే. కానీ నేను ఈ స్టాచ్యూ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉందన్నమాట. విజయవాడ మనకి బందర్ రోడ్ ఏరియా ఉంది కదండి, ఈ బందర్ రోడ్లో కళ్యాణ్ జ్యువెలరీస్కి ఆపోజిట్లో ఉందన్నమాట. అంటే తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు పర్లేదు. సో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వాకింగ్ ఛానల్. లవ్ యూ టు ఆల్. టాటా. మిస్ అవ్వబాకండి ఎవరు కూడా. వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. విజయవాడ వచ్చారంటే కనుక ఇప్పుడు విజయవాడలో ఈ ఒక గుర్తింపు అంతే. ఇప్పుడు విజయవాడకే ఒక గుర్తింపు అనమాట. దానికి ఆపోజిట్లోనే చర్చి కూడా ఉందన్నమాట, టెంపుల్. మీ అందరికి నచ్చుదని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి విజిట్ చేయండి వచ్చి. థ్యాంక్ యూ. లవ్ యూ. టాటా. ప్రస్తుతానికి ఖాళీగా ఉండే బదులు అన్నీ విజిట్ చేస్తున్నాను అనమాట. చూడండి మీరు కూడా. నేను చూడటమే కాదు, నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను. ఇది విలేజ్ బ్లాగ్ అనుకోండి. సో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా కట్టారు పార్క్ అంతా అయితే కనుక. చూడండి చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా బాగానే కట్టారు. ఫోటో చూసి షూట్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంది. అయితే మార్నింగ్ తీసే టైం ఇంకా అవ్వలేదన్నమాట, ఇంకా టైం ఉంది. సో అందరూ కూడా ఒకవేళ విజిట్ చేయాలంటే కనుక బస్సు దిగిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకోండి. ర్యాపిడో ఓన్లీ 15 రూపీసే, అంతే, ఎక్కువ కూడా లేదు. బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకున్నాను. ఒకసారి విజిట్ చేయండి, ఎవరో మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటివి కొంచెం గొప్ప గొప్ప ప్లేసులు చూడాలన్నమాట. చూస్తేనే మనకంటూ ఒక అవగాహన వచ్చేది, తెలుసుకుంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదిగోండి చూస్తున్నారా, ఆ చివరి నుంచి చివరి వరకు అనమాట. ప్రస్తుతానికి ఎంత బాగుంది.
ఇటు అదేగా అంబేద్కర్ స్టాచ్యూ. పెట్టిన లొకేషన్ ఓకే ఇక్కడ ఆపలే, మళ్ళీ ఇబ్బంది పడద్దులే కానీ. పర్లే చెప్పండి. కార్ వచ్చిందిలే, మరి నా కారు ఉందిగా.